నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వచ్చే వారం సీఎం జగన్ పర్యటన. ఈ నెల 5న వైజాగ్ లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్ నగర అభివృద్ధి కోసం నిపుణుల పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు సేకరణ చేయనున్న సీఎం. మైలవరంలో కలిసి పనిచేస్తామని టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ప్రకటన. రేపు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సభలోనూ పాల్గొంటామని ఇరువురు నేతలు వెల్లడి. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం పాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఇరువురు నేతలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట అని ఎంపీ కేశినేని నాని వెల్లడి. సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని ప్రశంస. పశ్చిమంలో ఆసిఫ్ అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎంపీ నాని. అంటోన్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీసీపీ కృష్ణకాంత్ పాటిల్. ఎటువంటి ప్రలోభాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పోలీసులకు ముందస్తు సమాచారం చేరవేస్తే కేసులన్నీ తొలగిస్తామని భరోసా. ఉమ్మడి విశాఖ జిల్లాలో వచ్చే వారంలో సీఎం జగన్ పర్యటన చేయనున్నారు. ఈ నెల 5న వైజాగ్ లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. విశాఖలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై, భవిష్యత్తు ప్రాజెక్టులపై సమావేశం జరగనుంది. నగర అభివృద్ధి కోసం నిపుణులు, పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు సేకరణ చేయనున్నారు. ఈ నెల 7న అనకాపల్లిలో చేయూత సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల 5, 7వ తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తేదీన మేధావులు, పారిశ్రామికవేత్తలతో కలిసి డైలాగ్ ఆన్ డెలివరీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 5 ఏళ్లలో విశాఖ ఎంతగా అభివృద్ధి చెందింది, రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి ఉండబోతుంది అని చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధి, నిబద్ధతను తెలియచేయనున్నారు. ఈ సమావేశంలో సీఎం నగర అభివృద్ధి కోసం మేధావులు, పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత అనకాపల్లిలో జరిగే చేయూత బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం 2 రోజుల పర్యటన ఏర్పాట్లపై మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నామో చెప్పాలనే ఉద్దేశంతో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మైలవరంలో కలిసి పనిచేస్తానని దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ప్రకటించారు. రేపు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సభలోనూ పాల్గొంటామని ఇరువురు వెల్లడించారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మైలవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీలో అగ్రనేతగా కొనసాగుతున్న దేవినేని ఉమామేశ్వరరావు మైలవరం నియోజకవర్గానికి చెందిన నేత. ఇప్పటికే అక్కడ దేవినేని ఉమా వర్గం, బొమ్మసాని సుబ్బారావు వర్గం పేరిట టీడీపీలో 2 వర్గాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా టీడీపీలోకి రావడంతో మైలవరం రాజకీయాలు మరింత వేడిగా మారాయి. టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది టీడీపీ అధినాయకత్వానికి నిజంగానే ఓ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైలవరంలో కలిసి పనిచేస్తామని దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ప్రకటించారు. లోకేష్ పాల్గొనే శంకారావం సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని ఉమ్మడిగా ప్రకటన చేశారు. అంతేకాకుండా రేపు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సభలోనూ పాల్గొంటామని ఇరువురు వెల్లడించారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం ఖాయమని దేవినేని ఉమా అన్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని బొమ్మసాని చెప్పారు. ఈరోజు నారా లోకేష్ బాబు శంకారావు గురించి ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి
కొన్ని వేల మంది కార్యకర్తల్ని, నాయకుల్ని రేపు జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా సైనికుల్లాగా తీర్చిదిద్ది ముందు కరెంట్ రంగంలో దించడానికి శంకర్రావు సభలు పెడతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమలో పెడతా ఉన్నారు. మైలవరం నియోజకవర్గానికి తప్పకుండా ప్రజాగళం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, శంకర్రావు ద్వారా నారా లోకేష్ బాబు ఇద్దరు కూడా మన ప్రాంతానికి రాబోతా ఉన్నారు. ఏదైతే శంకర్రావు ట్రైనింగ్ ప్రోగ్రాం మొన్న కొలపూడిలో జరిగింది, రేపు రాబోయే రోజుల్లో ఈ శంకర్రావు ఏదైతే రాష్ట్ర పార్టీ బాధ్యతలు మాకు అప్పచెప్పిందో ఇది మన కేంద్రం కాలంలో మన సర్పంచ్గా పనిచేసిన వంశం సుబ్బారావు గారు నేను కలిసి కొన్ని రోజుల్లో కార్యాచరణ తీసుకెళ్ళి ప్రతి బూత్కి, ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం, లోకేష్ బాబు శంకర్రావుని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని బూత్ దగ్గరికి తీసుకురావడానికి కార్యోన్ముఖులు అవుతున్నాం. అలాగే సుబ్బారావు కూడా గత ఎన్నికల్లో కావచ్చు, మరి 4 దశాబ్దాల ప్రజా జీవితంలో మరి ఈరోజు పదవున్నా లేకపోయినా సర్పంచ్ సుబ్బారావు గారని గౌరవంగా ప్రజల్లో పిలిపించుకునే వ్యక్తి, రాజకీయాల కోసమో పదవుల కోసమో ప్రాకులాడే వ్యక్తులు కాదు. మా తండ్రి గారు కూడా ఉన్నతమైన విలువలతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. అటువంటి కుటుంబంలో సుబ్బారావు గారు మరి అందరం కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ శంకర్రావుని ఇంటింటికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రజాగణాన్ని గట్టిగా వినిపించాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని, అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని నిర్ణయం తీసుకొని 2-3 రోజుల్లోనే రేపు ఎల్లుండిలోనే మన జైలు కాలనీ కొలపూడిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆసిఫ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు, లోకేష్ కు తాకట్టు పెట్టారని ఎంపీ విమర్శించారు. భవానీపురంలోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోతున్నామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టి మన విద్యార్థుల్ని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. మానవ అభివృద్ధి లేనిదే వేరే అభివృద్ధి సాధ్యం కాదని, అలాంటి అభివృద్ధిని సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి అంటే 5 స్టార్ హోటల్స్, రోడ్లు కాదని, పేదలు ఆనందంగా ఉండటమే నిజమైన అభివృద్ధి అని వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిపక్షం లేదని, ఆసిఫ్ గెలుపు ఖాయమని చెప్పారు. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు, లోకేష్ కు తాకట్టు పెట్టారని విమర్శించారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పోటీ చేసే 24 సీట్లలో కూడా చంద్రబాబు, జనసేన నాయకుల్ని ఓడిస్తారని జోస్యం చెప్పారు. ఒక సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే చేసే దమ్ము, కళ నేత జగన్కి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ పేద ప్రజలు సంతోషంగా ఉండాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మళ్లీ రావాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో అమలవుతున్నాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని నాని గారికి, పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గుబ్బా చంద్రశేఖర్ గారికి, అలాగే జీఎంసీ భాషా గారికి, కార్పొరేటర్లకి, అలాగే చైర్మన్లకి, డైరెక్టర్లకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరికి పేరుతో చెప్పలేకపోతున్నాను. డైరెక్టర్లకి, అలాగే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, వివిధ సంఘాల ప్రతినిధులకు అందరికీ, ఈ యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. జగనన్నకి
మేమే ఓటేస్తామని చెప్పేసి మా ఇంట్లో పథకాలు అనేక పథకాలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళే మాకు బ్రహ్మరథం పట్టి ప్రతి చోట మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మరి ఇంత అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓటు అడగండి, వాళ్ళ ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యేటట్టు చేయడం జరిగింది. మరి మీ వంతు కూడా నన్ను సహకరించి నాతో నా విజయానికి అలాగే కేశినేని నాని గారి విజయానికి మీరందరూ సహకరించి గడప గడప కార్యక్రమంలో కూడా మీ వంతు మీ సహాయ సహకారాలు నాకు అందించి మన పార్టీని నన్ను అలాగే నాని గారి నాయకత్వాన్ని మీరందరూ బలపరచాలని. మీరు ఇంకా ఉన్నది 45 రోజులు మాత్రమే. ఈ 45 రోజులు మీరు నా కోసం మీరు పార్టీ కోసం మీరు కష్టపడితే నేను మీకు 5 సంవత్సరాలు మీతో కలిసి నేను పయనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేము యాక్చువల్గా నేను ఆసిఫ్ భాయ్ని అడిగింది ఏంటంటే మన ముఖ్య నాయకులతో ఒక చిన్న మీటింగ్ పెట్టు, ఆత్మీయంగా కలుద్దాం, మనం అందరితో మాట్లాడి తర్వాత స్ట్రాటజీ ఏంటో ప్లాన్ చేసుకుని కార్యాచరణ మరి ప్రకటిద్దాం అందరితో కలిసి. అంటే ఇంత పెద్ద మీటింగ్ పెడతాడని చెప్పి నేను ఊహించలా. ఆసిఫ్ భాయ్ ఏది చేసినా భారీగానే చేస్తాడు. ఆసిఫ్ భాయ్ ఆఫీస్ చూస్తాడనే తెలుస్తుంది, చిన్నగా చేయడం తెలియదు అనుకుంటా ఆసిఫ్ భాయ్కి. అంత పెద్ద మనసు, నిజంగా చాలా సంతోషం. కూర్చో. ఇవాళ వెస్ట్ నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సీపీ కంచు కోట, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి గెలిచారు. తర్వాత ఆయన పార్టీ మారిపోవడం జరిగింది. సరే, ఆయన మళ్ళీ పార్టీలోకి రావడానికి ట్రై చేస్తారు కానీ అది అయ్యే పని కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నాకు తెలుసు. ఒకసారి మోసం చేసి బయటికి వెళ్ళే వాళ్ళని మళ్ళీ దగ్గర రానిస్తారని నేను అనుకోవట్లా. అది నిజం కూడా, అనుకోవడమే కాదు, అది జరిగే పని కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఆసిఫ్ భాయ్ అభ్యర్థి, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అది క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు నాకు చెప్పినటువంటి విషయం. సో అటువంటి అపోహలు ఎవరిని ఉంటే ఎవరన్నా వస్తారు మళ్ళీ, లేదంటే అభ్యర్థి మారుతాడని ఎవరైనా అపోహలు ఉంటే తీసేసుకుని మనం ఇవాళ నుంచి ఆసిఫ్ భాయ్ గెలుపు కోసం ముఖ్యమంత్రి ఏదైతే మనకు ఆజ్ఞాపించారో ఆసిఫ్ భాయ్ని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మనం వెస్ట్ నియోజకవర్గం నుంచి మనందరం కూడా ఆసిఫ్ భాయ్ గెలుపుని కానుకగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. అలాగే 2019లో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో గెలిచారు ఇక్కడి నుంచి. 2 సార్లు కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే అత్యంత రాజకీయ పరిణితి చెందిన నియోజకవర్గం నేను అంటే ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరూ జైన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అట్లా కులాల పరంగా చూసుకుంటే మరి బీసీలు ఎక్కువగా ఉన్నారు, అట్లాగే ఎస్సీ సోదరులు ఎక్కువగా ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అట్లాగే మరి తీసుకుంటే ముఖ్యంగా రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ బ్రాహ్మణులు ఉన్నారు, ఎక్కువగా వైశ్యులు మెజార్టీగా ఉంది. రానున్న ఎన్నికల దృష్ట్యా నగరంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి సిపి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ లోని రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్లకి డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎటువంటి ప్రలోభాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమకు ముందస్తు సమాచారం చేరవేస్తే వాళ్ళ మీద ఉన్న కేసుల్ని తొలగిస్తామని, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా ముందస్తు చర్యగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్లకి డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజకీయాలకు ప్రలోభపడి ఎవరికిందైనా పనిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మీరంటే మీ కుటుంబం అని అర్థం చేసుకోవాలని, కనీసం మీ కుటుంబం గురించైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మీరెవరి చేతిలో కీలుబొమ్మలు కావద్దని, మీ బిడ్డల భవిష్యత్తుని గుర్తించి ఆలోచించాలని హితో పలికారు. మీలో ఎవరైనా ఎటువంటి దుశ్చర్యలకైనా పాల్పడితే వాళ్ళ గురించి తమకు సమాచారం చేరవేస్తే మీ బంగారు భవిష్యత్తుకి తాము పునాది వేస్తామని చెప్పారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఈ వెస్ట్ జోన్లో నేరగాళ్లైన రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్లకు మొత్తం 249 మందికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. వాళ్లను ప్రలోభపెట్టో భయపెట్టో నేరాలు చేయకుండా ఉండేందుకు ముందస్తు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని వివరించారు. వాళ్ల కనుక నేర ప్రవృత్తిని ఎంచుకుంటే వాళ్ల మీద కఠిన చర్యలు, వివిధ కేసులు పెడతామని, ఇది వాళ్ల కుటుంబానికి కూడా వర్తిస్తుందని హెచ్చరించారు. ఇలా కాకుండా ఉండాలంటే వాళ్లు నేర ప్రవృత్తిని మార్చుకోవాలని, అలాగే తమకు ఎలక్షన్లో పోలీసు ఇన్ఫార్మర్గా చేస్తే వాళ్ల కేసులను తొలగించి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. కావున మీడియా మిత్రులు సహకరించి సమాజానికి పాటుపడాలని ఆయన కోరారు. సమావేశంలో ఏసీపీ వెస్ట్ జోన్ మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది పిలిపించడం ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ప్రశాంతంగా ఎలక్షన్లు జరగాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికోసం మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్స్, 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రాహీంపట్నంలో ఉన్న కేడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ ఉన్న మొత్తం 249 మెంబర్స్ని పిలిపించడం జరిగింది. సో పిలిపించి వాళ్ళకి ముందే కాషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎవరో ప్రలోభ పెట్టో, ఏదో భయభ్రాంతులు చేసో, దేనికి లొంగకుండా వాళ్ళని ఇది ఒక ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకంటే అలా చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. ఆ స్పెసిఫిక్ కేసెస్ వల్ల వాళ్ళు జైలుకి పోవడం జరుగుతుంది. అదే కాకుండా ఎక్స్టర్న్మెంట్ పీడియా కూడా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల వీళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ మీద ఆధారపడ్డ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సఫర్ అవుతారు. సో అదే వాళ్ళకు కాషన్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళు దీన్ని ఒక అవకాశంగా వాడుకొని పోలీస్కి ఒక ఇన్ఫార్మర్స్గా పనిచేసి ఇక్కడ ఏమైనా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వీళ్ళే స్వయంగా ముందుకు వచ్చి మాకు చెప్పడం జరిగితే దాన్ని ఒక పాజిటివ్ బిహేవియర్ చేంజ్గా కన్సిడర్ చేస్తాము. ఈ కన్సిడరేషన్ ఇలానే కంటిన్యూ అయితే టైం వచ్చినప్పుడు హిస్టరీ షీట్స్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. హిస్టరీ షీట్సే క్లోజ్ చేయడం కాదు, వాళ్ళకు వచ్చిన స్కిల్ ప్రకారం, వాళ్ళ డ్రైవర్స్ అయితే డ్రైవర్స్, వాళ్ళకి ఏమైనా టెక్నికల్ స్కిల్ వస్తుంది, పెయింటర్స్ అయితే పెయింటర్స్, వాళ్ళకి ఏది వస్తుంది మాకున్న సిఎస్ఆర్తోని, మాకు తెలిసిన కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకు ఒక జాబ్, ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇది ఒక పాజిటివ్ అవకాశంగా తీసుకోవాలి. పోలీస్ కౌన్సిలింగ్ అంటే ఏదో పిలిపించి వాళ్ళకి ఏదో భయభ్రాంతులు చేయడం కాదు, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసుకోవాలి. అదే కాకుండా వాళ్ళు ఇది కూడా తెలుసుకోవాలి, ఒక అవకాశం ఇది వాళ్ళకి. ఈ 2 నెలలు వాళ్ళు ఉండి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో తప్పు చేస్తారు, దాంతో వాళ్ళని లేబుల్ చేయకుండా ఇది ఒక వాళ్ళ 2వ అవకాశంగా వాడుకోవాలని ఈ మీడియా నుంచి నా రిక్వెస్ట్ ఉంటే ఈ మెసేజ్ అందరికీ పాజిటివ్గా ఇవ్వాలి. అదేవిధంగా మీ సపోర్ట్ కూడా ఎలక్షన్స్లో మాకు ఉంటుందని రిక్వెస్ట్. పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసులోపు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. ఈ నెల 4, 5 తేదీలలో ప్రతి ఇంటిని సందర్శించి ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక గవర్నర్పేటలోని సివిఆర్ మున్సిపల్ హైస్కూల్ ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలనిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం పోలియో కేసులు నమోదు కానప్పటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయటం కొనసాగించి పోలియో బారిన పడకుండా రక్షించేందుకు చర్యలు తీసుకోవటం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 5 సంవత్సరాల వయసులోపు గల 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందని అన్నారు. 1,008 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 35 కేంద్రాలతో పాటు 71 మొబైల్ వాహనాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 4,244 మంది వ్యాక్సినేటర్స్ ని నియమించడం జరిగిందని అన్నారు. 3, 4 తేదీలు సోమ, మంగళవారాలలో ప్రతి ఇంటిని పల్స్ పోలియో బృందం సందర్శిస్తుందని అన్నారు. ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేయించని పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో సుమారు 6,50,000 గృహాలను పోలియో బృందాలు సందర్శిస్తాయని అన్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో 1,222, పట్టణ ప్రాంతాల్లో 794 బృందాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. తద్వారా 100% చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
వెరీ గుడ్. చాక్లెట్ సార్ ఒక చాక్లెట్ అంటే ఆ బాక్స్ కంటే ఇదిగోండి. ఇంకొకటి డ్రాప్ ఒకటే నేనే ఫాస్ట్ చేయాలి కదా. సరే వస్తాను. మార్క్ తుమ్మలపల్లి హరినారాయణ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ తెలిపారు. తన యావదాస్తిని సమాజం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయనని కొనియాడారు. హరినారాయణను స్ఫూర్తిగా తీసుకుని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా సహాయం చేయాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు డాక్టర్ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం నందు శ్రీ తుమ్మలపల్లి హరినారాయణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ హాస్డే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ విద్యార్థి గృహం సంస్థ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ హరినారాయణ గురించి విన్నప్పుడు, ఆయన సేవల గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగిందని అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణలో తనకు కూడా భాగం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే, గుర్రం జాషువా లాంటి మహోన్నతుల విగ్రహాల సరసన హరినారాయణరావు విగ్రహం కూడా ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. 1944లోనే విజయవాడ లాంటి నగరానికి టౌన్ హాల్ కావాలని తన సొంత నిధుల్ని ప్రభుత్వానికి అందజేశారని అన్నారు. నగరపాలక సంస్థ భవనాన్ని నిర్మాణం చేసి తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంగా నామకరణం చేశారని వెల్లడించారు. సమాజానికి మనం మంచి చేస్తే భౌతికంగా దూరం అయినప్పటికీ ఎప్పటికీ బ్రతికే ఉంటామని చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని కోరారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ తుమ్మలపల్లి హరినారాయణ తన యావదాస్తుని సమాజం కోసమే ఖర్చు చేశారని అన్నారు. వేద విద్యను ప్రోత్సహించడం, కర్మల భవనం నిర్మాణం, కనకదుర్గ అమ్మవారి ఫుట్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు, ఆంధ్ర యూనివర్సిటీకి 50 లక్షలు కేటాయించడం, ఇలా అనేక కార్యక్రమాలు చేశారని అన్నారు. ఇప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన ట్రస్ట్ పేరిట ప్రతి ఏడాది విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటే హరినారాయణ 100 ఏళ్ల క్రితమే చేశారని అన్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ఆలోచనలకి, సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనేక రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పని అనుకుంటూ ఈ విగ్రహావిష్కరణని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హరినారాయణ గారి ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అగ్రగామిగా ఉన్నటువంటి ట్రస్ట్ అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి హరినారాయణ గారు, ఆయన మనం కనుక ఒకసారి జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆయన ఆలోచనలు అన్నీ కూడా విద్యని ప్రోత్సహించాలని, అది బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేదవారు చదువులో ఎక్కడ వెనకబడకూడదు, వారు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పని, వేద విద్యని ప్రోత్సహించాలి అని చెప్పని, వేదాల్ని గౌరవించాలి అని చెప్పని, అలాగే ఈ సామాజిక వర్గంలో ఎవరైనా చనిపోతే కర్మకాండాలు నిర్వహించుకోవడానికి ఒక కర్మల సత్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే భక్తిగా అమ్మవారి దేవస్థానంలో ఫుడ్ బ్రిడ్జ్కి నిధులు ఇవ్వటం కానీ, అట్లాగే యూనివర్సిటీలో
ఆంధ్ర యూనివర్సిటీలో జియాలజీ కానీ టెక్నాలజీ కానీ హిస్టరీకి సంబంధించిన విద్యని ప్రోత్సహించాలని చెప్పి ఇలాగ అనేక రకాలుగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు 80-100 సంవత్సరాలు ముందు ఆలోచన చేసినటువంటి కార్యక్రమాలని ఈరోజు మనం చూస్తుంటే ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యకి ఎంతటి ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తుంటే ఆయన 100 సంవత్సరాల క్రితమే హరినారాయణ గారు ఆలోచన చేశారంటే ఆయన యొక్క ఆలోచన శక్తి అని సామాజిక వర్గంగా ఆయన ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పినటువంటి ఆలోచన కానీ మనకి అర్థమవుతాం. ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి సీఎం జగన్ అని సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. 14 సంవత్సరాల అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులను మోసం చేశారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మార్చిన ఘనుడు నారా చంద్రబాబు అని తురుపార పట్టారు. నగరంలోని A+ ఫంక్షన్ హాల్ నందు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వాస్తవి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలపడానికి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు ఇక్కడికి తరలిరావటం ఆనందంగా ఉందని అన్నారు. తాను 2009 నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తిని అని మరొకసారి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యులకు ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ఎంతో మేలు చేకూర్చారని అన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు ఆర్యవైశ్యులని మోసం చేశారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మార్చిన ఘనుడు నారా చంద్రబాబు అని తురుపార పట్టారు. ఆర్యవైశ్యులను దారుణంగా చిత్రీకరించి చింతామణి నాటకాన్ని బ్యాన్ చేసిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి జగన్ అని చెప్పారు. ఆర్యవైశ్యులకు సంక్షేమ అభివృద్ధి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందని, ఆయన మరలా ముఖ్యమంత్రి కావాలని ఆర్యవైశ్యులందరూ కోరుకుంటున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆర్యవైశ్యులను నీచంగా దారుణంగా చూశారని మండిపడ్డారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని, సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలు కష్టపడుతూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తున్నారు. నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టాలని గౌరవ ప్రయత్నం చేస్తారు. నా వల్ల చాలా నేను వాసు మంది పెట్టని ఎవరికి భయపడను. నిన్న ఐలాపురంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వెల్లంపల్లిలో ఏదో అతనికి నచ్చిన మాట మాట్లాడేశాడు. కబ్జాతో అంటే బాగుండవమ్మ, రౌడీ అంటే బాగుండవమ్మ, రౌడీ అంటే బాగుండవమ్మ అన్ని వాళ్ళ పేర్లకి నన్ను యాడ్ చేసి వెల్లంపల్లి తొక్కేస్తాడట, నన్ను నరికేస్తాడట, నన్ను పోటీ చేయలేడట. ఈ 2 నెలల ఎలక్షన్లోనే నన్ను చంపేస్తానని చెప్పి చెప్తున్నాడు. నేను దేనికి భయపడ్డాను. నా కూతురు పెళ్ళైపోయింది, నాకే బాధ్యత లేదు, దేనికి తెగించాను. నా ముందు ఒకటే కూతురు పెళ్ళైపోయింది, నాకు భయం లేదు. చంద్రబాబు తీసుకొడతాను, నారా లోకేష్ తీసుకొడతాను, పవన్ కళ్యాణ్ తీసుకొడతాను. ఈ బోర్డు పెద్ద లెక్క నాకేమన్నా. నిన్న బోర్డు వైఎస్ఆర్ మీటింగ్ పెట్టాడు, మనోళ్ళందరికీ బెదిరించారు. దానికి కూడా కొంతమంది మనోళ్ళు వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే అతనితో గొడవ ఎందుకండి. నేను ఒక్కటి చెప్తున్నా, మిమ్మల్ని టచ్ చేయాలంటే బాగుండేమా, నన్ను ముందు టచ్ చేస్తే గుర్తుపెట్టుకోండి. ఆర్యవైశ్యులందరికీ కూడా వెల్లంపల్లి అండగా ఉంటాడు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత కష్టం వచ్చినా కానీ నేను మీతో పాటు ఉంటాను. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు అనేక ఆటపోట్లు ఉంటాయి. వయసులకి అనేక ఇబ్బందులు వచ్చాయి. ఎవరికి భయపడాల. వయసు జోలికి రావాలంటే భయపడే విధంగా నేను పనిచేశాను. పేదల సొంతింటి కల నెరవేర్చడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. పేదలపై టీడీపీ నాయకులు సవతి తల్లి ప్రేమ వలకపోస్తున్నారని మండిపడ్డారు. పేదలకిస్తున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు రాజకీయం చేయడం దుర్మార్గమని, రానున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీ జనసేన కూటమికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. లబ్బిపేట వజ్రా గ్రౌండ్స్ లో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21 డివిజన్లకు సంబంధించి 4552 మందికి పేదల ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేదలపై టీడీపీ నాయకులు సవతి తల్లి ప్రేమ వలకపోస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో పేదలను నిర్లక్ష్యం చేశారని, ప్రతి మహిళ పేరునే ఇంటి పట్టాలిస్తున్నామని చెప్పారు.
టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని, పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు రాజకీయం చేయడం దుర్మార్గమని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% హామీలను జగన్ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. టీడీపీ నాయకుల చెర్లల్ల చేష్టలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీ జనసేన కూటమికి బుద్ధి చెబుతారని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ఇలాంటి మహిళలందరూ గారా ఈరోజు ప్రజానికానికి సేవ చేయాలని చెప్పిన ఒక ఆలోచనతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కార్పొరేటర్లుగా, డివిజన్ అధ్యక్షులుగా, ఇన్ఛార్జీలుగా ఈరోజు ప్రజానికానికి మహిళలకి సేవ చేసే అవకాశం కల్పించిన నాయకుడు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అందుకని ఆయన కార్యక్రమాలన్నీ గారు మరి మీరు చూసే ఉంటారు. ప్రతి కార్యక్రమం మహిళల మీదే ఉంటుంది. అమ్మఒడి తీసుకోండి, చేయూత తీసుకోండి, కాపు నేస్తం తీసుకోండి, ఆసరా తీసుకోండి, ఇంటి స్థలాలు గారు మీ పేరు మీరే రిజిస్ట్రేషన్ తీసుకోండి. ప్రతి కార్యక్రమం గారా మహిళలకి మంచి చేయాలి, మహిళలకి ఆ కార్యక్రమం అందజేయాలి, ఆ డబ్బులు మహిళలకి అందించాలని చెప్పని ఒక మంచి కోరికతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి గారా కార్యక్రమాలు అన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాను. మా మగవాళ్ళకి ఇచ్చామనుకోండి, మాకు 100 పనులు, సినిమా, సిగరెట్టు, మందు, పేకాట ఇన్ని ఉంటాయి. అంటే నాకు లేవు, ఆమె ఎవరో నోరు తెరిచి చూస్తుంది. చంద్రబాబు నాయుడు కాదు, అబద్ధాలు చెప్పేసి 5 సంవత్సరాల కాలం గడిపేసి ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో అబద్ధాలు రాజకీయాలు చేసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చినా, ఒక కార్యక్రమం చేపట్టినా పేద ప్రజానికం కోసం అండగా ఉండే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మార్చి 5న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో జరిగే బీసీ డిక్లరేషన్ సభలో బీసీలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని నగరాల సాధికార కన్వీనర్ తిరుమలేశు పిలుపునిచ్చారు. కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారని అన్నారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్ లో నగరాల డిమాండ్లను పొందుపరుస్తామని చెప్పారు. వంటంలోని టీడీపీ నేత ఎంఎస్బీ కార్యాలయంలో నగరాల సాధికార కన్వీనర్ తిరుమలేశు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయహో బీసీ సభలు అన్ని మండలాల్లో జరిగాయని వెల్లడించారు. ఈ నెల 5న నాగార్జున యూనివర్సిటీ వద్ద గల గ్రౌండ్స్ లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ డిక్లరేషన్ సభ జరగనుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. బీసీలుగా కూడా పెద్దెత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్ లో నగరాల డిమాండ్లను పొందుపరుస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, కానీ ₹1 కూడా నిధులు కేటాయించలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ కు నిధులు కేటాయించి బీసీ కులాలకు మేలు జరిగేలా పనిచేస్తామని వెల్లడించారు. బీసీ సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అనంతరం పశ్చిమ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. మార్చి 5న జరిగే డిక్లరేషన్ సభలో యువత, మహిళలు, బీసీలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్నటువంటి సుఖాత్ సరిత గారికి, మాధవ్ గారికి, గూడెల శ్రీను గారికి, అలాగే ఒడిపల్లి రావు గారికి అందరికీ నమస్కారం. అలాగే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం జయహో బీసీ సభలు ఈ నెల రోజుల నుంచి కూడా అన్ని మండలాల్లో సుమారు 950 మండలాల్లో జయహో బీసీ మీటింగులు జరిగాయి. ఈ నెల 5వ తారీఖున మన నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొంటూ ఉన్న క్రిస్టియన్ గ్రౌండ్స్లో జయహో బీసీ డిక్లరేషన్ సభ కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన జరుగుతుంది. ఆ సభకి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ సభని ఉద్దేశించి బీసీలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సభకి బీసీలందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి చాలామంది బీసీలు వస్తున్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం బీసీలే ఈ డిక్లరేషన్ తయారు చేసుకొని ఈ సభలో ప్రకటించడం అనేది జరుగుద్ది. అలాగే ఈ కమ్యూనిటీల వైజ్ కూడా ఈ బీసీల్లో ఉన్న కమ్యూనిటీలు ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము డిస్కస్ చేసుకొని ఈ సమస్యలను తీసుకెళ్ళి మా స్టేట్ ఆఫీస్లో బీసీ యనమల రామకృష్ణ గారు, అలాగే మా అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన ఒక బీసీ డిక్లరేషన్ అనేది జరుగుతుంది. ఆ బీసీ డిక్లరేషన్కి ఈ నగరాల సాధికార సమితిన నగరాల్లో ఉన్న నష్టాలు, బీసీలకు ఉన్న కష్టాలు, నగరాల్లో కులాలకు ఉన్న కష్టాలు, వీటిలన్నింటిని కూడా చర్చించి
ఆ బీసీ డిక్లరేషన్ లో కూడా పెట్టడం జరుగుతుంది. పోతున మహేష్ సిలువ వేసుకుని క్రిస్టియన్ అని క్రైస్తవుల కోసం అనేక విరాళాలు చేశారని, పోరాటాలు చేశారని జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జి పోతున మహేష్ కుమార్తె పోతున చంద్రకీర్తి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. పోతున మహేష్ ను రానున్న ఎన్నికల్లో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జి పోతిన మహేష్ కుమార్తె పోతిన చంద్రకీర్తి 35వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చంద్రకీర్తి మాట్లాడుతూ పోతిన చంద్రకీర్తి పోతిన మహేష్ సిలువ వేసుకొని క్రిస్టియన్ అని తెలిపారు. గత 3 ఏళ్లుగా చర్చిలకు పాస్టర్లకు పెద్దెత్తున విరాళాలు అందజేశారని గుర్తు చేశారు. క్రైస్తవ సమాధుల స్థలం కోసం పోరాడారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. పోతిన మహేష్ ను రానున్న ఎన్నికల్లో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. అనంతరం డివిజన్ ఇన్ఛార్జి ప్రదీప్ రాజు మాట్లాడుతూ ఇంటింటికి జనసేన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, సమస్యల పరిష్కారం లేదని ప్రజలు గోడు వెళ్లపోసుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. నా పేరు పోతిన చంద్రకీర్తి, పోతిన మహేష్ గారి వాళ్ళ అమ్మాయిని. ఈరోజు 35వ డివిజన్లో ప్రదీప్ రాజు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వం క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా అయింది. పోతిన మహేష్ గారు సిలువ వేసుకొని క్రిస్టియన్. ఆయన గత సంవత్సరం 3,000 పైన క్రిస్టియన్ సోదరిమణులకు కానుకలు ఇవ్వడం అయింది. అలాగే గత 3 ఏళ్లుగా చర్చిలో పాస్టర్లకు కానీ ఫాదర్లకి కానీ కానుకలు ఇచ్చి స్పెషల్గా ఫెలిసిటేషన్ చేశారు. అలాగే వివిధ చర్చిలకు 3 లక్షల పైన విరాళాలు ఇచ్చారు. ఇక్కడ కరుణామయ దేవాలయానికి కానీ ₹1,00,000 విలువ గల ఐరన్ ఇచ్చారు. అలాగే పంజా సెంటర్లో సిఎస్ఐ చర్చ్ కానీ, ఇదే డివిజన్లో సునీల్ జోషి గారు ప్రార్థించే దేవాలయానికి ఒక 25,000, అలాగే 4 స్తంభాల జంక్షన్లో ఉండే కొండపైన చర్చికి ఒక 20,000, ఇలాంటి అనేక విరాళాలు ఇచ్చారు. అలాగే స్వాతి రోడ్డులో ఉన్న సెమెట్రీలో సమాధులు ఒకటిపైన ఒకటి కడుతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. వారికి ప్రత్యేకమైన స్థలం ఇవ్వాలి అని చాలాసార్లు డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేయడం అయినది. అలాంటి పథకాలు ముఖ్యంగా 200 ఉచిత విద్యుత్ యూనిట్లు ఈ పథకం మళ్ళీ ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేశారు. మరొకసారి పోతిన మహేష్ గారు సిలువ వేసుకొని క్రిస్టియన్. ఆయన మీరు, మేము, వారు, వీరు అని లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరు మనం 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 అని ముందుకెళ్ళి నడుచుకుపోయే మన మహేష్ గారికి మీరు సపోర్ట్ చేయాలి. ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అది రావడానికి మీరు పోతిన మహేష్ గారికి గ్లాస్ గుర్తుకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలి అని కోరుకుంటూ పోతిన చంద్రకీర్తి. నగరంలో వ్యూహం చిత్ర బృందం సందడి చేసింది. అనేక సెన్సార్ అడ్డంకుల్ని దాటి మార్చి 2న రిలీజ్ అయిన వ్యూహం చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుందని డైరెక్టర్ రామ్ గోపాల్ చెప్పారు. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని, వ్యూహం పార్ట్ 2 శబదం సినిమాలో టీడీపీ జనసేన పొత్తులపై కథ ఉంటుందని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కళ్లకు కట్టినట్లు చూపించే వ్యూహం చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరియు చిత్ర యూనిట్ విజయవాడలో జైరామ్ థియేటర్లో సందడి చేశారు. అభిమానులు ఒక్కసారిగా రామ్ గోపాల్ వర్మను చుట్టుముట్టారు. అయితే వర్మ 1 నిమిషం పాటు థియేటర్లో సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గానే ఈ సినిమా రూపొందించానని చెప్పారు. పవన్ కళ్యాణ్ ని జోకర్లా నేను చూపించలేదని అన్నారు. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని, లోకేష్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాగే చూపించానని పేర్కొన్నారు. సెన్సార్ విషయంలో నాకెలాంటి ఇబ్బంది కలగలేదని అన్నారు. వ్యూహం పార్ట్ 2 శపథం సినిమాలో టీడీపీ జనసేన పొత్తులపై కథ ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు ఎలా ఎంచుకున్నారో పార్ట్ 2లో చూపిస్తామని చెప్పారు. లోకేష్ పేరుతో కేక్ కట్ చేయడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. 23 సంఖ్య వాళ్ళ లక్కీ నెంబర్ కాబట్టి 23 సార్లు కత్తితో కేక్ కట్ చేశానని చెప్పారు.
అనంతరం వ్యూహం సినిమా హీరో అజ్మల్ మీర్ మాట్లాడుతూ ఆర్జీవి పక్కనే ఉంటే ఎలాంటి క్యారెక్టర్ కు ప్రాక్టీస్ అవసరం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో ఇమడడానికి పెద్దగా కష్టపడలేదని అన్నారు. సినిమా సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుందని అన్నారు. తదనంతరం హీరోయిన్ మానస మాట్లాడుతూ వైఎస్ భారతిని వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని అన్నారు. కానీ ఆమె క్యారెక్టర్ ని సులువుగా చేయగలిగానని చెప్పారు. సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుందని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అన్నారు. అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని తెలిపారు. వైసీపీకి నేను ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక జోకర్ లా చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నారు. బయట కూడా జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతుందో అదే చూపించారు. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు, లేకపోతే చాలా సినిమాలు సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నో చూడలేదు, ఈ సినిమాలో బిజీగాను. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి 2 సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అది కథ ఎదుగుతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది. చాలా స్ట్రీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజులు రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో మన అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే మానస గారు భారతి గారి పాత్ర సూపర్ గా చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వచ్చే వారం సీఎం జగన్ పర్యటన. ఈ నెల 5న వైజాగ్ లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్ నగర అభివృద్ధి కోసం నిపుణుల పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు సేకరణ చేయనున్న సీఎం. మైలవరంలో కలిసి పనిచేస్తామని టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ప్రకటన. రేపు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సభలోనూ పాల్గొంటామని ఇరువురు నేతలు వెల్లడి. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం పాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఇరువురు నేతలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట అని ఎంపీ కేశినేని నాని వెల్లడి. సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని ప్రశంస. పశ్చిమంలో ఆసిఫ్ అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఎంపీ నాని. అంటోన్ పోలీస్ స్టేషన్ లో వెస్ట్ జోన్ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీసీపీ కృష్ణకాంత్ పాటిల్. ఎటువంటి ప్రలోభాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పోలీసులకు ముందస్తు సమాచారం చేరవేస్తే కేసులన్నీ తొలగిస్తామని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.